మరణాల నుంచి ఎంతోమంది యువతను ఈ అగాధం నుంచి బయటపడడంలో స్పందన ఫౌండేషన్ తీసుకున్నట్టు యొక్క చొరవను గురించి తెలుసుకొని ఆనందించాను. And that gesture of father and mother of Spandana, and I am really very emotional to hear her story. I would like to thank Spandana Ida International Foundation and its founder member, Dr. Ida Samuel, in his daughter's Spandana's memory. The organizer of the webinar on very important topic, suicide prevention and awareness. And I feel that this lineage, we should in all schools and colleges, particularly the atmosphere of sportiness, physical activity, mental activity, not only the degree or course, but giving them a confidence in the life. Such a moral values also should be inculcated in the course of education. So that's why, once again, I feel that this opportunity which has given to me by Mr. Samuel Reddy, and once again, thanks for him and his organizers, those who are conducting this event. Thank you. Jai Hind, Jai Bharat. శామ్యూల్ రెడ్డి గారు వందన ఫౌండేషన్ స్థాపించి సానుభూతి కాదు సహానుభూతి అన్నది సమాజంలో చాలా ముఖ్యమని మనందరికీ సూచన ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన స్పందన ఆర్గనైజేషన్, అందులో వారు ప్రముఖంగా వారి అమ్మాయి పేరు మీద చేస్తున్న శామ్యూల్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఈ సొసైటీలో మా అమ్మాయి ఈ విధంగా మరణించడం అనేది జరిగిన ఈ విషాదం మరే కుటుంబంలో కూడా జరగకూడదు. ఆ కుటుంబాలైనా కనీసం వాళ్ళ పిల్లలతో చల్లగా ఉండాలి అంటే ఒక విషాదాన్ని, ఒక బాధని, అది సమాజంలో ఒక చైతన్యం కలిగించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ స్పందన కార్యక్రమం నిజంగా నేను చెల్లించిపోయాను. రోజు స్పందన కార్యక్రమం చేపట్టినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఒక చైతన్యం, అవేర్నెస్ అమ్మాయిల్లోనూ, అబ్బాయిలు కూడా, ఇది అబ్బాయిలకు కూడా పనికొస్తుంది. అందువల్ల ఇట్లాంటి కార్యక్రమానికి అంతో ఇంతో తెలిసినటువంటి మనందరం కూడా తోడ్పాటుగా ఉండాలి. ముందుగా స్పందన ఫౌండేషన్ మనసారా అభినందిస్తున్నాను. చిత్తశుద్ధితో ఊరికే అన్ని చోట్ల అన్నంగలు వేయటం కాకుండా ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ప్రతిపాదించుకుని మనుషుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచి బలవన్మరణాలని, ఆత్మహత్యల్ని ఆపడం అని చెప్పినది ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్వచించుకుని దానికోసం ఈ కార్యక్రమాలు చేపట్టి సమాజంలో ఆలోచనని పెంచుతున్నారు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు స్పందన ఫౌండేషన్ వాలంటీర్స్ మంచి ఉద్దేశంతో శామ్యూల్ రెడ్డి గారు పెట్టినటువంటి సంస్థని మరింత విస్తృతంగా ఆలోచించి పకడ్బందీగా మీ అమ్యునిషన్ తయారు చేసుకోండి. మీరే రాయబారులు ఈ దేశానికి. నేను ఇప్పుడు ఈడా శామ్యూల్ రెడ్డి గారి గురించి, స్పందన ఈడా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గురించి నేను ఇందాక కూడా చెప్పాను. మనం ఒక బాధ నుండి పుట్టిన ఒక సంకల్పం, నాకులాగా ఇంకెవరికి జరగకూడదు అనేసి శామ్యూల్ రెడ్డి గారు అనుకోవడం, స్పందన ఈడా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ని స్థాపించడం. ఏ సంకల్ప బలంతో అయితే స్పందన ఈడా ఫౌండేషన్ శామ్యూల్ రెడ్డి గారు ఇట్లాంటి బృహత్కరమైనటువంటి సంకల్పాన్ని తీసుకున్నారో ఆ సంకల్ప బలం గొప్పదై ఖచ్చితంగా నెరవేర్చి వారి కూతుర్ని మీ అందరిలోనూ ఖచ్చితంగా చూసుకుంటూ ఆనందంగా వారు ఉండాలని మనస్ఫూర్తిగా ఒక తల్లిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ స్పందన ఒక 3 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మందిని గ్యాదర్ చేస్తూ వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తూ మిగతా పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న కృషికి ప్రత్యేకంగా మనందరం కూడా నేను ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శామ్యూల్ రెడ్డి గారికి ఈ ఫౌండేషన్ నిర్మించి మంచి సంకల్పంతో, సత్సంకల్పంతో దీన్ని
ఫిజికల్గా కూడా మంచి భవనాలతో మంచి వసతులతో ఏర్పాటు చేస్తున్నందుకు చేయబోతున్నందుకు మరీ అభినందనలు తెలియజేస్తున్నా ఈ కమిటీ సభ్యులందరికీ. అక్కడ చాలా మీటింగ్లు ఉన్నాయి, మధ్యలో బ్రేక్ తీసుకొని వచ్చాను. సో ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం, మంచి సంకల్పం, మంచి ఉద్దేశం, మంచి లక్ష్యం. చాలామంది అన్యాయం జరిగితే రియాక్ట్ అయ్యి అక్కడ ఆగిపోతారు, కానీ కొంతమంది మాత్రమే రెస్పాండ్ అవుతారు. ఈ రోజు నేను చెప్పిన 8 ఎలిమెంట్స్ ఉన్న ఒకే ఒక వ్యక్తి ఒక సంస్థను స్టార్ట్ చేసి అలా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరో కాదండి, ఈజ్ నన్ అదర్ దాన్ శామ్యూల్ రెడ్డి గారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ. శామ్యూల్ రెడ్డి గారు లేరు కానీ అంజిరెడ్డి గారు ఆయన అసోసియేట్స్. మీకు శామ్యూల్ రెడ్డి గారు తెలుసు సార్, మీరిద్దరు కొన్ని డయాస్ల మీద మాట్లాడారు. వారి పుత్రికి ఈ విషాద గాథ సారాంశం అని చెప్పినప్పుడు ఎక్కడో తెలియని తట్టుకోలేనటువంటి ఒక బాధ జస్ట్ వితిన్ డేస్లో కోలుకొని దీన్ని ఇలాంటి ఘటనలు జరగకుండా రెడ్యూస్ చేయటం కోసం ఆర్ ప్లగ్ ది గ్యాప్స్ ఆర్ లీక్స్, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఒక ఇన్స్టిట్యూషన్ని ఈరోజు ఏర్పాటు చేసి దీన్ని గ్లోబలైజ్ చేస్తున్నటువంటి శామ్యూల్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబం, లేకపోతే బంధుమిత్రులందరికీ కూడా వాళ్ళకి నిజంగా సెల్యూట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ సోదరుడు శామ్యూల్ రెడ్డి గారు, సోదరి నిర్మల గారికి మనం అందరం కరతాళ ధ్వనుల చేత అభినందన తెలియజేద్దాం. సోదరుడు శామ్యూల్ రెడ్డి గారి, సోదరి నిర్మల గారి యొక్క మనోధైర్యానికి అభినందన తెలియజేయాలి. స్పందన మరణించినటువంటి కొద్ది రోజుల్లోనే, నెల కూడా పూర్తి కాలేదు, ఈ స్పందన అనేటటువంటి సంస్థ ఉనికిలోకి వచ్చింది. ఒకసారి చప్పట్లు కొట్టండి. చాలా చాలా ఆశ్చర్యం. స్పందన పేరిట స్పందించినటువంటి ఈ ఇరువురు వ్యక్తులు స్పందన అనేటటువంటి సంస్థను స్థాపించి ఇవాళ మన అందరి హృదయాలను స్పందింపజేస్తూ శాంతి మార్గంలో నడిపించడానికి కృషి చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేద్దాం. ఈ స్పందన ఎడ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కార్యక్రమానికి ఎందుకు శ్రీకారం చుట్టింది స్పందన అంటే, శ్రీ శామ్యూల్ రెడ్డి గారికి తన కుమార్తె మాత్రమే కుమార్తె కాదు, ఈ వసుదైవ కుటుంబకులు అందరి బిడ్డలు నా బిడ్డలే, కాబట్టి ఇందులో ఏ ఒక్కరికి ఏ రకమైనటువంటి ఈ రకమైన దుస్థితి రాకూడదు అనే సత్సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఆ మనసున్న వాళ్ళందరినీ కూడా పిలిచి దీనికి ఏం మార్గం మనం ఆలోచిద్దాం, దీనికి నివారణ మార్గం ఏమిటి, ఎలా పరిష్కరిద్దామని చెప్పి ఈ కార్యక్రమానికి ఇలా పిలిచి ఏర్పాటు చేసినటువంటి శామ్యూల్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని నిర్మల గారికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఆ దేహాన్ని అంత సులభంగా ఆత్మహత్యకు లోను కావడము అనేది చాలా దురదృష్టకరం. మ్యాన్ ఇస్ ద కాంప్లికేటెడ్ సోషల్ క్రియేచర్ ఇన్ ద వరల్డ్. మ్యాన్ ఇస్ ద సోషల్ క్రియేచర్. దానికి ఇటువంటి ఆర్గనైజేషన్స్, స్పందన ఎడా ఫౌండేషన్ రావడం చాలా సంతోషం, శుభపరిణామం, అనూహ్యమైనది. ఇంతక శామ్యూల్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు గమనించారో లేదో తెలియదు కానీ ఆయన చివరిలో కన్నీటితోటి ఒక మాట అన్నారు, ఒక్కరు మారినా చాలు అని. నాకు శామ్యూల్ రెడ్డి గారిని కానీ వారి శ్రీమతి గారు నిర్మల గారిని కానీ తలుచుకున్నప్పుడల్లా ఒక కన్నీటి బిందు అలా రాలుతూ ఉంటుంది. తమ ఇంట్లో ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి, ఒక పుత్రిక తెలుసో తెలియకో, తప్పో ఒప్పో, ఒక క్షణం ఆలోచించకుండా అటువైపు వెళ్ళినప్పుడు తన ఇంట్లో ఆరిపోయిన ఒక దీపం, ఇంకొక ఇంట్లో ఆరకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి మహోన్నతమైన పుణ్య కార్యక్రమం చేస్తున్నందుకు మీ ఇద్దరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. శామ్యూల్ రెడ్డి గారి దంపతులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వెంట మేము ఉన్నామని నన్ను ఒక సోదరుడిగా భావించమని కోరుతూ నమస్కారం. Hats off, a big salute to Ida Foundation. They have converted their personal tragedy into a social work, and I wish Ida Foundation all the best so that they are successful in making suicide zero, not only in India, not only in Telangana, but across the world. And when it's always everything
begins from the home itself. If we teach from the beginning to our children how to respect, how to behave, and how not to lose the confidence, if we support them, anything happens, I'm there behind you, then for them, failure will not matter. They will not get discouraged. They will not be in depression, and they will not take any kind of thought to, suicide. So I really like to thank Samuel Reddy sir and madam also. And it's not the happiness time, it's a hard time. I can understand, sir, what you have gone through. And I wish in our country, no any family, no any parents should go through that. ఇంత బాధలో కూడా శామ్యూల్ రెడ్డి గారు, నిర్మల గారు ఒక నెల లోపలే కోలుకొని ఈ మహత్తరమైన కార్యాన్ని చేసి మనందరినీ పిలిచి ఇక్కడ మన పెద్దలతో మాట్లాడించి అందరికీ కనువిప్పు కలగాలని ఒక గొప్ప ఆశయము, చాలా గొప్పది. వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సార్ చెప్పినట్టు ఈ మీడియా, ఈ టిక్టాక్లు ఇవన్నీ మీరెవరు చేయరు, కానీ చేస్తున్న పిల్లలకి ఈ మెసేజ్ వెళ్తే వాళ్ళందరూ ఎవరో ఒక్కరు బాగుపడినా చాలన్న వాళ్ళ ఒక సదుద్దేశం చాలా గొప్పది. నేను వాళ్ళకి నిజంగా వాళ్ళకి చాలా అభినందనలు. నిజంగా ఇలాంటి మోటివేషను ప్రతి తల్లిదండ్రులకి రాదు, కానీ వీళ్ళు మాత్రం నిజంగా చాలా ఏదో అంటారు చూడండి, ఒక దైవ స్వరూపం అంట నేనైతే. అంటే ఒక బాధలోంచి, ఒక వేదనలోంచి మనకు జరిగిన అన్యాయం ఇంకో బిడ్డకి జరగకూడదనే ఒక సదుద్దేశం అనేది చాలా గొప్పది. వాళ్ళిద్దరికీ మాత్రం నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ओम शांति. हम स्पंदना को दिल से इस शांति सरोवर में आप सबके सहयोग से दिल से वो आत्मा के प्रति हम श्रद्धांजलि अर्पित करते हैं. वो आत्मा जहाँ भी रहे सदा सुखी और शांत रहे. स्पंदना ने भले ही शरीर छोड़ा है, लेकिन आत्मा अमर है और हम सब के लिए वो एक प्रेरणा स्रोत बनी कि इतने सब युवाओं के अंदर हमारे श्यामल रेड्डी भाई साहब और उनके जो ट्रस्टीज़ हैं सभी ये प्रयास कर रहे हैं कि आज की युवा पीढ़ी में जो बहुत टेंशन, फ्रस्ट्रेशन, एंग्जाइटी के कारण बहुत से लोग सुसाइड कर लेते हैं. 3 వంతులు నీళ్లు మిగిలింది కన్నీళ్లు అంటారు తనికెళ్ళ భరణి గారు. ఈ కన్నీళ్లు స్పందనను కలిగిస్తాయి. స్పందన ఈనాడు ఎక్కడో ఉంది, అందరిలోనూ ఉంది. స్పందన ఉంటే ఆ కుటుంబం సంతోషించి ఉండేది. ఆ లోటు తీర్చలేనిది. నిర్ణయం తనది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, లక్షల మంది హృదయాల్లో తాను ఒక స్థానం సంపాదించుకోవటానికి తాను చేసిన త్యాగం ఇందాక నేను చెప్పినటువంటి ఒక వంతు కన్నీళ్ళైతే ఉండని మిగిలిందంతా ఆనంద భాష్పాలు కావాలి. ప్రతి ఇంటా ఒక చిరునవ్వు 10 కాలాల పాటు కాపురం చేయాలంటే లక్షల మంది సైన్యంలా ముందుకు ఉరకవలసిన అవసరం ఉంది. ఎవరైనా స్పందన పేరుతో నా పేరు అసోసియేట్ చేస్తే ఇట్ మస్ట్ బి ఎ రెస్పెక్ట్ టు స్పందన అండ్ బెస్ట్ విషెస్ ఫర్ మీ అన్న భావనతో వాలంటీర్స్ వర్క్ చేయాలని చెప్పని తర్వాత నేను మాట్లాడబోతూ ప్రతిపాదిస్తున్నాను. అవగాహన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఇటువంటి విషయాలలో తప్పనిసరిగా నేను ఇందాక రెడ్డి గారు మాట్లాడి చెప్పారు, రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ కూడా పెడతా అని చెప్పన్నారు. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మన క్యాంపస్ నుంచి క్యాంపస్ లేదు, తప్పనిగా మనం అకామిడేషన్ ఇవ్వగలం. సో అకామిడేషన్ ఇవ్వగలం, అన్నీ చేయగలం. కాబట్టి తప్పనిసరిగా మా యొక్క శక్తిని, మా యొక్క ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఉపయోగించవలసిందని నేను కోరుకుంటూ, సో ఇటువంటి విషయాల్లో ఎటువంటి నా దగ్గర నుంచి ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా తప్పనిసరిగా బాధ్యతగా
ఒక టీచర్గా, ఒక ఎడ్యుకేషన్ బాధ్యతగా భావించి తప్పనిసరిగా నేను సహకారం అందిస్తానని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, ఎవరైతే కనీసం 1, 2, 3 ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కాపాడి, వారు ఆత్మహత్య చేసుకోకుండా కాపాడిన వ్యక్తులు ఇంకా చాలా మంది ఉండొచ్చు. 2 పైకి వచ్చారు. వారికి ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఎలా అయితే అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, నేను హ్యాండ్సమ్ కాకపోవచ్చు, ఐ కెన్ గివ్ హెల్పింగ్ హ్యాండ్ టు సమ్వన్ అన్నటువంటి మాటలను మన జీవితాల్లో మలుచుకుందామని తెలియజేస్తూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మరణం అనేటువంటిది ముగింపు కాదు, గొప్ప ఆశయంతో మున్ముందుకు వెళ్ళేలా అందరికీ ఉపయోగపడాలన్నటువంటి ఆ తల్లిదండ్రులకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Today we are having this inauguration of Spandana Ida International Foundation, and as I was listening to the programs which are being done in the society nowadays, we need lot of inner strength కదా, లోపల చాలా శక్తి అనేది కావాలి, ఎంపవర్మెంట్ కావాలన్నమాట. సో స్పిరిచువలీ ఎప్పుడైతే మనం ఎంపవర్డ్ ఉంటామో, ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తే కూడా ఆ సిచ్యువేషన్స్ని మనము చక్కగా వీ కెన్ ఫేస్ దెమ్. సో ఏదైతే ఈ 8 వెల్నెస్ విషయాల గురించి ఇక్కడ చర్చలు అనేటివి చేయడము, ఈ ట్రైనింగ్ అనేది ఏదైతే పెట్టారో దాని గురించి మీ అందరూ తప్పనిసరిగా చక్కగా పార్టిసిపేట్ చేసి, let us help thousands, lakhs and crores of people around us, so that we will make a society where we'll have minimum suicides లేక no suicides. అటువంటి స్టేజ్లో తీసుకోపోవడము, మనము యాజ్ ఏ నాగరిక్, సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, సమాజంలో ఒక వ్యక్తిగా ఇది మన జిమ్మేవారి, ఇది మన బాధ్యతగా అనుకొని అందరం కలిసి ఈ యొక్క ఏదైతే సాడెస్ట్ థింగ్ ఉంటుందో లైఫ్లో, సంబడి కమిటింగ్ సూయిసైడ్, దాన్ని మనం అందరం కలిసి ఓవర్కమ్ చేద్దాము. థ్యాంక్ యూ. ఓం శాంతి. సో ఐ థ్యాంక్స్ స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్. సమాజంలో ప్రతి ఒక్క ఇండివిజువల్ పైన, ముఖం పైన చిరునవ్వు తేవాలనే వాళ్ళ ప్రయత్నం. సో ఇంకా చాలామంది వాలంటీర్స్గా ఈ ఫౌండేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ఇంకా ఈ అవేర్నెస్ నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలి. అందరూ ఆనందంగా, సుభిక్షంగా మన భారతదేశం ఒక సంతోషకరమైన దేశంగా మనము తీర్చిదిద్దాలని కోరుతాను నేను. సో ఇవాళ అన్ని రంగాల నుంచి వచ్చి ప్రముఖులు అందరూ మాట్లాడారు. తప్పకుండా ఈ సమాజం ఏదైతే మనము మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దామని అనుకుంటున్నామో, అది స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇక ముందు చేతల్లో పని చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ పాప వాళ్ళ ఇంట్లోనే ఒక సమస్య వాళ్ళు ఎదుర్కొన్నారు. అలా ఎంతమంది తల్లిదండ్రులు ఆ సమస్యని ఎదుర్కొంటున్నారో, నా పాపలాగా వాళ్ళు ఎంతమంది పిల్లలు ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఇది కాదు, నేను దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, అలాంటి ఆలోచనలకే నేను ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సార్ స్థాపించడం జరిగింది. ఈ స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు కూడా అతి భారమైన ఒక శోకం నుంచి ఎలా అధిగమించాలి, మనం పడిన ఈ శోకం నుంచి మిగిలిన వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని లక్ష్యం చాలా ఉన్నతమైంది. ఫౌండేషన్ స్థాపించినటువంటి శామ్యూల్ రెడ్డి గారికి నిజంగా నమస్కరిస్తున్నాను.